నుంచి అడుగుతున్నారండి. బైబిల్లో ఉన్న తీర్పులలో ఆఖరి తీర్పు జరిగిన తర్వాత జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండదో వారి అగ్నిగుండంలో పడవేయబడుదురని ఉంది కదా, మరి ఆ తీర్పుకి వచ్చేవారు చనిపోయిన దగ్గర నుంచి ఆ తీర్పు వరకు ఎక్కడ ఉంటారని ప్రశ్న అడుగుతున్నారండి. క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా, క్రీస్తు యేసునందు నిద్రించిన వారందరూ మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు, ఫిలిప్పీ 1:21-22 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెడలిపోయి ప్రభుతో కూడా ఉండ కోరుతున్నాను అన్నాడు. తాను వెడలిపోయి అంటే తన ఆత్మ ఈ దేహమును విడిచి నా ప్రభుతో కూడా ఉండగోరుతున్నా అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్తాడు? ప్రభు యొద్దకు వెళ్తాన్నాడు. ఎలా తెలిసేనికి ప్రభు యొద్దకు వెళ్ళినట్టు? చనిపోయిన ఆత్మలు ప్రభు యొద్ద ఉంటాయని ఎలా తెలిసేనికి? 3వ ఆకాశానికి వెళ్ళిన వ్యక్తి వినే ప్రభు అని దేవుడు ఇన్ని 3వ ఆకాశాన్ని కొనిపోయాడు, అక్కడ చూసి వచ్చాడు ఆయన. దాన్ని బట్టి మనం గమనిస్తే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, 7వ వచనంలో, 12వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు ప్రభు యొద్దకు వెళ్ళి వచ్చాడు. అంటే పరలోక పట్టణానికి ఆ యొక్క పరదేశం చూసి వచ్చాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి చావైతే మేలే అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నేను బ్రతికి ఉంటే క్రీస్తు యొక్క సేవ చేయడానికి, ఆత్మలు రక్షించడానికి, సువార్త పని చేయడానికి, దైవరాజ్యంలో అనేక ఆత్మలను నశించిపోయి ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి, నిత్య జీవంలో నడిపించడానికి ఉపయోగపడతాను. ఓకే, దేవునికి ఒక సాధనంగా ఉపయోగపడతాను. ఒకవేళ నేను చనిపోయాననుకో, ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్నాను, అక్కడికి వెళ్ళి ఉంటానని. అంటే చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? పరదేశంలో ఉంటాయి నాన్న, పరదేశంలో ఉన్నాయి. పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఒక రోజున ప్రభు అయిన దేవుడు ఆత్మలన్నీ తీసుకొని మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ ఆత్మలకు సెలవిస్తాడు, మృతులైన మీ ఆత్మలు మీరు ఎక్కడ చనిపోయారు అక్కడ తిరిగి లేవమంటాడు. ఓకే, పరలోకంలో లేవు ఆత్మలు. మృతుల లోకము అని పిలువబడుతున్న ఒకప్పుడు పిలువబడింది, ఇప్పుడు అది పరదేశంగా పిలువబడుతుంది. పరదేశంలో ఉంటాయి. మరి క్రీస్తునందు లేకుండా, వాక్యంలో లేకుండా, భక్తిలో ప్రార్థన లేకుండా, ఇంకో మాటలు చెప్పాలంటే వారి పాపాలు కడగబడకుండా, ప్రభు కడుగుతానని పిలుస్తున్నా కడగబడకుండా. ఇప్పుడు మీకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, భోజనం ఏర్పాటు చేశారు, రమ్మని పిలిచారు. మీ 10 మంది పిల్లలు బయట బురదలో ఆడుతున్నారు. రెండన్నా ఇంట్లోకి రండి భోజనం చేయండి అన్నప్పుడు పరిగెత్తుకుని ఇంట్లోకి వస్తే వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంట్లోకి రాణిస్తారా? ఎందుకని? కాబట్టి ఏమంటారు? అమ్మ మరి నువ్వే కదా రమ్మన్నావు, వచ్చేస్తున్నావు కదా. వద్దురు కానీ మిమ్మల్ని పిలిచింది నిజమే, మీ కొరకే భోజనం ఏర్పాటు చేశాను, కానీ కడుక్కొని రండి. అప్పుడు 5గురు వెళ్ళి కడుక్కొని వచ్చారు. బోరు దగ్గర ఎక్కడ నీళ్ళంటే అక్కడ ఉన్నాయి, పూర్తిగా కడుక్కొని వచ్చారు, లేదా స్నానం చేసి వచ్చారు. మరొక 5గురు పిల్లలు మేము కడుక్కోం, మేము కూడా నీ పిల్లలమేగా, మేము వస్తాం అంటే మీరు ఏం చేస్తారు? బురదతో రాణిస్తారా? కడుక్కునేంత వరకు లోపలికి వచ్చేది లేదురా అంటారు. అలాగే దేవుడు మానవులందరినీ ప్రేమించి మానవులందరికీ రక్షణ మార్గం ఇస్తున్నా, అందరికీ అవకాశం ఇచ్చాడు. అందరూ మారుమనసు పొంది, అందరూ రక్షణ పొంది, అందరూ పరలోక పట్టణం చేయడానికి అవకాశం ఇచ్చిన. అయితే కొందరు దేవుని మాటకు లోబడి, నిజమే కదా నాలో పాపం ఉంది, ఈ పాపం నుండి నాకు విముక్తి కావాలిగా, పాప పరిహారం కావాలిగా, అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి, అన్ని రిలీజియన్స్ అన్నీ కూడా చెప్తున్నాయి పాప పరిహారం కావాలి అని. ఓకే, ఈ పాప పరిహార నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు చిందించిన శిలువ యాగం, శిలువలో చిందించిన రక్తము రక్షణ భాగ్యం అనుగ్రహిస్తుంది. ప్రతి పాపం నుండి విమోచించడానికి ప్రభు చేశాడు అని ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన రక్తంలో కడగబడుతున్నావో, విశ్వసిస్తున్నావో, విశ్వాసము ద్వారా దేవుని కృపను పొంది రక్షణ పొందుకుంటున్నావు. అంటే నువ్వు అంగీకరించావు. అంగీకరించకపోతే అంటే కడగబడవు. కడగబడిన వారు పరదేశకు వెళ్తారు, కడగబడని వారు భూమి అడుగున పాతాళలోకానికి వెళ్తున్నారు. అక్కడ పక్షపాతం ఏమి లేదు. అందరూ కడగబడి పరలోక రాజ్యాలను రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎవడునూ నశించిపోవటం దేవుని చిత్తము కాదని 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6-8 వచనంలో రాయబడింది. ఓకే, వీరి ఆత్మలు ఎక్కడుంటాయి? సమాధిలో ఉండవు. చనిపోయిన వాళ్ళు చనిపోయారని మనం అప్పుడే అంటాం. హాస్పిటల్లో చనిపోతే హాస్పిటల్లో చనిపోయారండి, పలానా దగ్గర చనిపోయారండి అంటే చనిపోయారు. ఎక్కడికి పోయారు? మరి బాడీ ఇంకా ఉందిగా, బొందు ఇంకా ఉంది కదా, అది బొందే, అది బాడీ. ఓకే, వారైతే ఇక్కడ లేరు. ఆ టైం చెప్తాం, పలానా టైంలో పోయారు అని. ప్రాణం ఊపిరి పిల్లడం ఆగిపోగానే ఆత్మ వెళ్ళిపోయింది దేహాన్ని విడిచిపెట్టి.
ఈ వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడుంది? అది కడగబడిన ఆత్మ అయితే పరదేశకు చేరుతుంది, కడగబడకుండా పోయి ఉంటే పాతాళానికి చేరుతుంది. దట్స్ ఇట్. మరి ఎవరు కడుగుతారండి? నీ దేహాన్ని అయితే స్నానం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు. ఓకే, మీ దేహాన్ని దేని ద్వారా శుద్ధి చేసుకోవచ్చు అంటే స్నానం చేసినప్పుడు. మరి మనస్సును ఎలా శుద్ధి చేస్తారు? ఆత్మను ఎలా శుద్ధి చేస్తారు? ఆత్మశుద్ధి చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మానవుడిగా జీవించి, మానవ రూపంలో జన్మించి, జన్మలో పాపం లేకుండా, జీవితంలో పాపం లేకుండా, మరణ సమయంలో కూడా ఏ పాపం లేనటువంటి వాడు నరులందరి కొరకు పాప పరిహారార్థమై, మానవ జాతి యొక్క పాప పరిహారార్థం నిమిత్తం ఆయన తానే బలి అవడం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, యేసు రక్తంలో కడగబడండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కడగబడకుండా మోక్ష భాగ్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ ప్రసాద్ గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, నేను వెళ్ళే చర్చిలో మా పాస్టర్ గారు చప్పట్లు కొట్టవద్దు, హల్లెలూయా స్తోత్రములు చెప్పవద్దు అని అంటున్నారు. ఇది అంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అదే, ఇప్పుడు ఒక్కొక్క సంస్థలో వారికి తోచిందంతా కూడా ఒక సంస్థ కార్యక్రమాల్లో వారు పెట్టేసుకున్నారు. కొన్ని సంస్థలు శనివారమే ప్రార్థించాలి, ఆదివారం ప్రార్థిస్తే దేవుడు వినడు అంటున్నారు. అది అబద్ధం, వాక్య విరుద్ధం. అది ఎప్పుడు ప్రార్థించినా దేవుడు ప్రభు వింటాడు. విశ్వాసంతో ప్రార్థించిన వారు విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు వింటాడు. కానీ ఆ సంస్థ ఏం చెప్తుందంటే శనివారం చేస్తేనే వింటాడు, ఆదివారం చేస్తే వినడు అంటారు. ఓకే, వాళ్ళు శనివారాన్ని ప్రాముఖ్యంగా పెట్టుకొని 7th డే అని పెట్టుకున్నారు. మరికొంతమంది యెహోవా నామములోనే ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామములో చేయకూడదు అంటారు. మరికొందరు చప్పట్లు కొట్టకూడదు, వాద్యాలు వాయించకూడదు. ఎక్కడుంది? మరి ఎఫెసీ పత్రికలో ఉంది. మీరు సంగీతములతోనూ కీర్తనలతోనూ దేవుని స్తుతించమని. ఆ సంగీతం అంటే ఆ సంగీతం అది కాదు, హిమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. క్రైస్ట్ చర్చ్ వాళ్ళు పెట్టుకున్నటువంటి సిద్ధాంతం అది. వాళ్ళు ఏమంటారంటే క్రైస్ట్ చర్చ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పేరుంది కాబట్టి అది బైబిల్లో ఉంది కనుక మేము మాత్రం పరలోకం వెళ్తాం. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ ఇదే మన రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటారు, కూరగాయలు. వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు పరలోక రాజ్యం. అంటే ఆ పేరు పెట్టారు బోర్డు, ఏమని? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు ఉండగానే వీడు వెళ్ళిపోతాడు. మారు మనసు పొందనక్కర్లా, రక్షణ పొందనక్కర్లా, దేవుని వాక్యానుసారంగా జీవించనక్కర్లా. నమ్మి బ్యాప్టిజం పొందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి, యేసే క్రీస్తని, క్రీస్తే ప్రభు అని అంగీకరించాలి. అంతేకాకుండా బైబిల్లో సంఘాలు 7 సంఘాల గురించి మాట్లాడతాడు. 7 సంఘాలు, ఎఫెసీ సంఘం గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సో 7 సంఘాల్లో క్రీస్తు సంఘం అనే మాట అక్కడ కనబడదు, కానీ మనం అంతా క్రీస్తు వారమే, యేసు రక్తంలో కడగబడిన వారమే. ప్రపంచంలో ఏ సంఘంలో ఉన్నా క్రీస్తు వారమే. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దేహానికి చెందిన వారమే మనం. కొందరు జీవం గల దేవుని సంఘం అని పేరు పెట్టినా, మరికొంతమంది మరొక పేరు పెట్టుకున్నా, పేరు జస్ట్ ఫర్ అడ్రస్సు లేదంటే ఈ లెటర్ కరస్పాండెన్స్ కోసం చేసినటువంటి పని. ఓకే, మనం గమనించుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనమంతా క్రీస్తు రక్తంలో కడగబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు, ఒకే బాడీ, ఓకే, ఒకే దేహానికి చెందినవారు. అది క్రీస్తు ప్రభువారి యొక్క దేహం. అందుకే వీళ్ళలో కొంతమంది ఏమంటారంటే మేము ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటాం, మేము వెళ్తాం, మీరు నెలకొకసారి తీసుకుంటారు, మీరు వెళ్ళరు అంటారు. సో వాళ్ళు అనుకున్నది కరెక్ట్, మిగిలిన వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అని ఒక బోధించేస్తూ దాన్ని నమ్మిస్తారు. ఓకే, గమనించండి, సంగీతములతో దేవుని స్తుతించవచ్చు. 150వ కీర్తనలో తంబూరతోనూ నాట్యముతోనూ మరి పిల్లన గ్రోవితోనూ 150వ కీర్తన చదవండి. అన్ని రకాల వాయిద్యములతో దేవుని స్తుతించమనుంది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 19, 18, 19, 20, 21 వచనాల్లో సంగీతములతో దేవుని స్తుతించమనుంది. తీయండి ఒకసారి వాక్యాన్ని, ఇంగ్లీష్లో తెలుగులో 2 చదవండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. పాటలంటే ఊరికే మన ఆనందానికి ఎగిరి గంతులు వేయడానికి కాదు, ఈ మధ్య క్లబ్ కల్చర్ తీసుకొచ్చారు, ఆ విధంగా చేయడానికి కాదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. స్పీకింగ్ టు యువర్ సెల్వ్స్ in psalms and hymns and spiritual songs, singing and making melody
ఇన్ యువర్ హార్ట్ టు ది లార్డ్. ఓకే, ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ ఉన్నాయని అంటారు. మెలోడీ అనేటువంటిది ఎక్కడ నుండి వస్తుంది? ఓకే, కొంతమంది అంటే మేము మెలోడీగా పాడతామండి, మెలోడియస్గా పాడతాము, వాయిద్యాలు మాకు అవసరం లేదని. దావీదు తంతి వాద్యం వాయిస్తుండగా సౌలు మీద పడిన దురాత్మ వదిలిపోయింది. సౌలుకి దురాత్మ పట్టగా స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ వాయించే వ్యక్తిని రమ్మని చెప్పాడు. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడే, దేవుని హృదయానుసారుడే. ఆయన ఒక వాద్యం పట్టుకుని వాయిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా, మరి ఆ వాద్యం వాయిస్తూ పాటలు పాడుతూ ఉండగా దెయ్యం వదిలిపోయింది. 1 సాముయేల్ 16వ అధ్యాయం 13-14 వచనాల్లో. అలాగనే వాద్యగాళ్ళని ఏర్పాటు చేసి దేవాలయంలో పాట పాడే గాయకులను, వాద్యములు వాయించే వారిని అక్కడ ఉన్నటువంటి మరి రాజులు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు సంతోషించాడు, ఆనందించాడు. ఓకే, దేవుడు సంగీతములన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానమే అది. ఓకే, చెడుగా వాడద్దు. ఈ క్లబ్ డాన్స్ లాగా ఈ మధ్య లైట్లు ఆగిపోవడం, వెలిగించడం, ఈ గంతులు వేయడం, పిచ్చి పిచ్చి గంతులు ఏవో క్లబ్బుల్లో పబ్బుల్లో వేస్తుంటారే, సేమ్ అదే కల్చర్ తీసుకొస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు, దాన్ని పంచుకుంటున్నారు చాలామంది. ఇలా స్టార్ట్ చేసే విదేశాల్లో ఉద్యమాన్ని కోల్పోయారు, ఆత్మీయతను కోల్పోయారు, భక్తిని కోల్పోయారు. సో ఏది కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు. వాయిద్యములు అని చెప్పి పాస్టర్ గారు వెనకంతా ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు నిలబడతారు. అక్కడ వాక్యం ఉండదు, పాడుండదు. సేవకుడు ముందుంటాడు, వెనక అంత ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మారుమన్స్ ఉందో లేదో తెలియదు. సాధారణంగా ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ సరిగ్గా మారుమన్స్ పొందరు. గాయకులు అంతే, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు కూడా అంతే. కొంతమంది మంచి భక్తులు ఉన్నారు మారుమన్స్ పొందిన వాళ్ళు. కాబట్టి భక్తి, భయము, ప్రార్థన, విశ్వాసం, దేవుని వెంబడించేవారై ఉండాలి. వాళ్ళు కింద నుండి వాయించమనండి, ఆ పక్క నుండి వాయించమనండి, ప్రభు స్తుతించండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ వాణి గారు గుంటూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. హల్లెలూయా చెప్తే మంచిదా లేదా స్తుతి చెబితే మంచిదా? మా దైవజనులు హల్లెలూయా అనేది చెప్పాలి, స్తుతి చెప్పకూడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు. అంతా ఇదంతా బ్యాలెన్స్ లేనటువంటి బోధకులు ఎక్కువైపోయారు. బ్యాలెన్స్ లేని బోధకులు. స్తోత్రాలు చెప్పొద్దు, స్తుతి చెప్పొద్దు, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడే. ప్రకటన గ్రంథం మీరు చదివితే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇంగ్లీష్ బైబిల్లో 3 సార్లు ఉంటుంది. తెలుగు బైబిల్లో కింద ఫుట్ నోట్లో ఉంటుంది హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడే అని. మీరు స్తోత్రాలు చెప్పొద్దు, స్తుతి చెప్పొద్దు, హల్లెలూయా చెప్పండి అలా అని బైబిల్ చెప్పలేదే. ప్రభు స్తుతించమనే ఉంది. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 16-18 వరకు అన్ని సమయాల్లో ఆయన స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిలిప్పీ 4:4-5-6 వచనాల్లో కృతజ్ఞతార్పణ అంటే కృతజ్ఞత ద్వారా దేవునికి మన ప్రార్థనలన్నీ కూడా విజ్ఞాపనలు తెలియజేయాలన్నాడు. 100వ కీర్తనలో స్తుతులతో ఆయన ఆవరణంలో ప్రవేశించమంటాడు. సో స్తుతులతో ఆయన ఆవరణంలో ప్రవేశించడం, స్తుతించవచ్చమ్మా. స్తోత్రాలు చెప్పండి, స్తుతించండి. స్తోత్రము దేవుడు కోరుతున్నాడు. దేవుడు స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు. రోమాపత్రిక 9:7 వచనంలో ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. 9:5లో ఉంది, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. కానీ ఈయనెవరు? కొంతమంది ఆయన ప్రభు శరీరాధారుడు అంటే శరీరాన్ని బట్టి నరుడండి అని ఒకడు ఊరికే పిచ్చివాగుడు వాగుతున్నాడు. అలా మనం ఈ మధ్య చాలామంది పిచ్చివాగులు వాగే వాళ్ళని కనిపిస్తున్నారు. దయచేసి తొందరపడకండి. అక్కడ క్రీస్తు అనే నరుడు అంటే నరరూపిగా వచ్చిన ప్రభు అక్కడ రాశాడు. ఉంది కదండి బైబిల్, చూశారు కదా, నరుడు అని. అంత ఎర్రి జనాంగం ఎక్కువైపోయినట్టున్నారు. బ్యాలెన్స్ లేదు, చదవరు. అన్ని రిఫరెన్స్లో ఒక దగ్గర పెట్టండి. ఇక్కడ చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఓకే, మరి ఈయన ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. యేసు ప్రభు ఎవరంట? నిరంతర స్తోత్రార్హుడు.
ఆయన నిరంతరము స్తుతి తగినటువంటి వాడు, అర్హుడు. ఆయన స్తుతించండి. స్తుతి చేయటం మంచిది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న శాంతి కుమార్ గారు నెల్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రక్త సంబంధుల గురించి నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారికి శోధనలు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనగా దేవుడు వారిని రక్షిస్తున్నట్లా అని అర్థం చేసుకోవచ్చు అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అదంతా మన ఊహమా? మీరు రక్షించమని ప్రార్థించారు కానీ రోగాలు పెట్టమని ప్రార్థించలేదుగా. మన మనుషులు, మనలో కొంతమంది సరిగా బైబిల్ చదివిన వాళ్ళందరూ రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంటారు. వాళ్ళకి వాళ్ళే తర్జుమా చేస్తారు, చాలా విషయాలు మాట్లాడుతుంటారు. ఏమనంటే, అమ్మ అందుకే ఆయనకు అనారోగ్యం వచ్చింది, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, ఈ రోగాన్ని బట్టి ఆయన మారుతాడు, దేవుడు రోగం పెట్టి జబ్బు పెట్టి అతను మార్చుకుంటాడు. అలాంటి దేవుడు కాదమ్మా మన దేవుడు. అలా అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ జబ్బులు పెట్టేసి అందరినీ చర్చికి నడిపించుండేవాడు. అలా కావాలని జబ్బులు పెట్టేవాడు కాదు ఆయన. మరి పాత నిబంధనలో హిజ్కియా విషయంలో హిజ్కియా రాజు దేవునితో నడిచాడు, దేవుని చేత బహుగా ఆస్వాదించబడ్డాడు. తర్వాత దారి తప్పాడు, అతనికి బుద్ధి చెప్పడానికి దేవుడు పెట్టాడు. మనం ఇంకా దేవుడినే నమ్మలేదుగా. మీ బంధువులు దేవుళ్ళలోకి రమ్మని గారు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి జబ్బులు ఎందుకు పెడతాడు దేవుడు? కాదు. సహజంగా మానవులందరికీ అనారోగ్యాలు వస్తుంటాయి. ఎందుకు రావు? జ్వరాలు, జలుబులు, బలహీనతలు రావా? వస్తుంటాయి. సేవకులకు రాలేదా? పరిచారకులకు రాలేదా? ఈ భూమి మీద ఉన్నప్పుడు జలుబు, రొంప, బలహీనతలు, అనారోగ్యాలు, కాలు జారిపడడం, అప్పుడప్పుడు గాయాలు తగలడం, ఇది సహజం. దీన్ని కూడా పట్టుకొని దీన్ని అదేదో వింతగా మాట్లాడుకోకండి. ప్రార్థిస్తున్నారా? రక్షించబడమని ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థించడంలో తప్పలేదు. తప్పనిసరిగా ప్రార్థించాలి కూడా మన బంధుమిత్రుల రక్షణకు రావాలని. అయితే నేను ప్రార్థన చేశాను, అందుకే మీకు రోగం వచ్చింది, ఈ రోగాన్ని బట్టి మీరు వస్తారు ప్రభు దగ్గరికి అనే మాట వాడకండి. అలా మాట్లాడడానికి వీల్లేదు. అలా దేవుడు చేయడు. ఓకే, రక్షించమని ప్రార్థన చేస్తున్నారా? రక్షిస్తాడు దేవుడు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేద్దాం. ఏదో ఒక రోజు వాళ్ళు ప్రభు యొక్క ప్రేమలోకి అడుగు పెట్టుదురుగాక. ఈరోజు మీరు చెప్తే వినకపోయినా వాళ్ళ స్నేహితుల ద్వారా దేవుడు చెప్పించగలడు. ఎక్కడో దగ్గర దేవుని మాటలు విని రక్షణలోకి రావాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న స్వాతి గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారు. ద్వితీయోపదేశ ఖండము 13వ అధ్యాయము 6వ వచనం వాక్యం అడుగుతున్నారండి. ఇజ్రాయేలీలను దాస్యగృహం నుంచి తిరిగి రప్పించిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని, అదేవిధంగా దేవునికి విరుద్ధంగా ఇతర దేవతలను పూజించుటకు ప్రేరేపించే వారిని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు కదా, దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మనమంతా యూదులం కాదమ్మా. వాళ్ళు అబ్రహాము నుండి దేవుడైన ప్రభు ఏర్పరచుకుని వారిని ప్రత్యేకపరిచి వారికి ఆజ్ఞలు కలిగినట్టు పుస్తకాన్ని కూడా ఇచ్చాడు. మనకి ఎవరి దగ్గర ఆ బుక్ లేదు మన దగ్గర. మనం ఎవరం కూడా యూదులం కాదు. ఓకే, భారతదేశంలోనూ భారతీయులు, ఆఫ్రికాలోనూ ఆఫ్రికన్స్. ఓకే, యూదులైనటువంటి వారికి దేవుడు ప్రవక్తలను పెట్టాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, ఆయన మార్గాన్ని చూపించాడు, వారిని విడిపించాడు, రక్షించాడు. అసలు వారి సంతానం రావడానికి గల కారణమే దేవుడైన ప్రభు అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు కుమారుడిని అనుగ్రహించాడు ఇసాకు. ఆయన కుమారుడు యాకోబు. ఆ యాకోబుకు 12 కుమారులు. ఈ 12 కుమారులే 12 గోత్రాలుగా మారారు. ఈ 12 గోత్రాలు నడిపించడానికి లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు. ఈ లేవి గోత్రం ద్వారా మరి దేవుడైన ప్రభు అనుగ్రహించిన 5 పుస్తకాల్లో తోరా అంటారు యూదులందరూ కూడా జుడాయిజంలో. ఈ తోరాలో ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, అలాగనే ద్వితీయోపదేశకాండం, ఈ 5 ఖండాలు మనకు కనిపిస్తాయి. ఈ 5 పుస్తకాలను పెంటట్టుగాని కూడా అంటారు. వీరు వాటిలో దేవుని యొక్క ఆజ్ఞలు, నిబంధనలు, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా భక్తిగా బతకాలి, నీ దేవుడి 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు, చదివే ఉంటాం. ఈ 10 ఆజ్ఞల్లో మరి ఏ రూపమును చేసుకొనకూడదు. ఆయన ఆల్రెడీ హెచ్చరికలు ఇచ్చాడు వాళ్ళకి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు. భూమి అందు కానీ, సముద్రం అందు కానీ, ఆకాశం అందు కానీ ఏ రూపమును నీవు ఆరాధించుటకు, పూజించుటకు చేసుకొనకూడదన్నాడు. అలా చేయడం వల్ల నీకు నష్టం. ఎందుకంటే సృష్టిని పూజిస్తావు, నువ్వు సృష్టికర్తను మర్చిపోతున్నావు, సృష్టిని పూజిస్తావు. సృష్టి దేవుడు కాదు, దేవుని చేత చేయబడిందే సృష్టి. ఓకే, క్రియేషన్ ఈజ్ డన్ బై క్రియేటర్. ఇఫ్ దేర్ ఈజ్ అ క్రియేషన్, దేర్ మస్ట్ బి అ క్రియేటర్.
కొండ ఉంటే కొండను చేసిన కుమ్మరి ఉంటాడు. ఇప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం? కొండని చేసిన కుమ్మరిక? కుండను చేసిన కుమ్మరికి. మరి కొండ నువ్వే నా సర్వము, నువ్వే నాకు దాహం తీరుస్తున్నావు అని కొండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కుమ్మరి ఏమంటాడు? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? కొండను చేసింది నేను కదా, కొండకు వందనాలు చెప్తావేంటి? అలాగే సృష్టికర్త కూడా అంటున్నాడు సృష్టికర్తని ఆరాధించమని. మరి అక్కడ ఎందుకు రాయబడింది? నీకోసం నా కోసం రాయబడలేదు. యూదుల్లో ఉన్నటువంటి వారి కొరకు రాయబడింది, ఇజ్రాయెల్ 12 గోత్రాల కొరకు రాయబడింది. మీరు ఆ విధంగా చేయొద్దు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు పాటిస్తూ వచ్చారు. చేయకపోతే ఎంత నష్టమో కూడా చెప్పాడు. ఆ తర్వాత కూడా వారు దారి తప్పితే ఆ ఇజ్రాయేలు అన్నీ తెలిసినోడు గలిబిలి సృష్టించి పాడు చేస్తుంటే వాడిని రాళ్లతో కొట్టమన్నాడు, కానీ మన వాళ్ళని కాదు. ఓకే, మన దేశస్తులు కాదు, అలాగే ఆఫ్రికన్స్ని కాదు, ఇజ్రాయేలు తప్ప ఇంకెవరికి కాదు. అది ఇజ్రాయేల్కి. మన దేశంలో మనం ఎప్పటి నుండో అవన్నీ చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు క్రీస్తు ప్రభువారిని క్రొత్త నిబంధన, భారతీయులు రక్షణలోకి రావాలన్నా, ఆఫ్రికన్స్ రక్షణలోకి రావాలన్నా, మరి యూరోపియన్స్ కానీ అమెరికన్స్ ఎవరైనా సరే, యూదులు కాని వారు రక్షణలోకి రావాలంటే మీరు చదవాల్సింది క్రొత్త నిబంధన. ఆ నిబంధన ద్వారానే మానవాళికి రక్షణార్థమై సర్వమానవాళికి, ఒక యూదులకే కాకుండా అందరికీ రక్షణ కొరకు యేసు ప్రభువు రక్తం కార్చారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న. బ్రదర్ వివేక్ గారు మచిలీపట్నం నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఈ లోకంలో మనం పాపం చేసి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారా, లేదంటే ఇతర స్థలాల్లో ఉండబడతారు? ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు. ఈ లోకంలో పాపం చేసి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారా, లేదంటే ఇతర స్థలాల్లో ఉంచబడతారా? తీర్పు వచ్చేదాకా, ఆ తీర్పు జరిగేంత వరకు వీళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే చనిపోయిన ఆత్మలన్నీ, ఇప్పుడు కొత్త బోధ ఒకటి వచ్చింది, చనిపోయిన వాళ్ళు వెంటనే పాతాళానికి వెళ్ళరు. మరి ఎక్కడుంటారు? వీధుల్లో తిరుగుతూ, బంధువులు వీళ్ళు దర్శిస్తూ, మరి ప్రేమికులను మరొకసారి వెళ్ళి చూస్తూ, మరి తింటూ బిర్యానీ అప్పుడప్పుడు ప్యారడైస్ వెళ్ళి అక్కడ కొంచెం బిర్యానీలు తినే వాళ్ళతో కూర్చొని కాసేపు క్లబ్బుల్లో ఎగిరే వాళ్ళు, క్లబ్లు మరి అందులో ఎగిరారు కాబట్టి మళ్ళీ క్లబ్బుల్లో ఎగిరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్బుల్లో తిరుగుతూ ఉంటాయంట ఇక్కడ. పిచ్చి మహాలోకం. ఇలా బోధించే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యంలో మీరు యేసు ప్రభువు చెప్పిన బోధ మీరు విన్నారు కదా. అబ్రహాము కుమారుడైనటువంటి, అంటే అబ్రహాం సంతానంలో ఉన్నవాడు చనిపోతేనే దేవుడు విడిచిపెట్టలా. ఇక్కడ 16వ అధ్యాయం లూకాసు వార్త 18-19 వచనం నుండి ఈ ఆఖరి వచనం వరకు చదవండి. ఒక ధనవంతుడును, అతను మరణించి పాతాళమున యాతనపరచబడుతున్నాడు. అతను మరణించి మరణం పొంది చనిపోయి పాతాళం, అతను పాతి పెట్టబడ్డాడు. ఆత్మ అయితే పాతాళమునకు వెళ్ళి యాతన పడుచున్నాడు. సో కడగబడని ప్రతి ఆత్మ, శుద్ధీకరించబడని ప్రతి ఆత్మ తన పాప క్షమాపణ పొందనటువంటివి. అందుకే పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందనరా బాబు అని చెప్తున్నాడు దేవుడు. పాపక్షమాపణ అవైలబుల్గా ఉంది, రమ్మంటే రావట్లేదు. పాపక్షమాపణ పొందుకోకుండా మరణించిన ప్రతి ఆత్మ పాతాళానికి చేరుతుంది. ఎలాగా? మీరు పేపర్ ఎవరు విసిరేసినా భూమి మీదకి వచ్చి పడుతుందంటే గురుత్వాకర్షణ శక్తి, అంటే గ్రావిచువల్ పవర్ ఉంది భూమికి. ఈ గ్రావిచువల్ పవర్ ఉన్నట్టుగానే పాతాళానికి కూడా పాపంలో మరణించిన ప్రతి ఆత్మను లాగేటువంటి అధికారం దానికి ఉంది. అందుకే పాతాళ బలం నుండి తప్పించుకోవాలని నరుడెవడు అంటాడు. పాతాళ బలం నుండి తప్పించుకునే నరుడెవడు అంటే పాతాళానికి అంత బలం ఉందా? ఎవరు పాపంలో మరణించినా వీడు నావాడు, ఈమె నాది. పాతాళం అనేది ఈడ్చుకొని పోద్దట. మరి ఎవరు రాయి విసిరేసినా ఏం జరుగుతుంది చెప్పండి? ఎలాంటి రాయి అయినా విసిరండి, అదేమవుతుంది? కింద వచ్చి పడుతుంది. అలా భూమికి ఎలా అయితే ఆకర్షణ శక్తి ఉందో పాతాళానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. మరి ధనవంతుడు చనిపోయాడు అని ప్రభువే చెప్పాడు. అది ఉదాహరణ అని చెప్పలేదు, ఎగ్జాంపుల్ అని చెప్పలేదు, పారబుల్ అని చెప్పలేదు. మీరు చదవండి కావాలంటే. సో ధనవంతుడు చనిపోయి అన్నాడు. దరిద్రుడైనటువంటి లాజరు కూడా చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతని ఆత్మను కొనిపోయారు. ఇద్దరు చనిపోయారు. బాగా ధనవంతుడు దేవుణ్ణి మర్చిపోయాడు. సుఖానికి అతను ప్రతిదినం సుఖపడుచుండేవాడని ఉంది. అంటే సుఖభోగాలకి తన జీవితం అమ్మేసుకున్నాడు. సుఖభోగాలుంటే చాలు అనుకున్నాడు. ధన సంపదలు, సుఖభోగాలు, పేరు ప్రఖ్యాతులు, టీవీల్లో కనబడము, ప్రజల ముందు చప్పట్లు కొట్టించుకోవడం, మరి అనుదినము సుఖించడము, తాగడము, ఇవే పరమార్థం అనుకున్నాడు. అలాగే బతికాడు. సడన్గా మరణం వచ్చి ఇంటి డోర్ తట్టింది. టక్కున పడి చనిపోయాడు. ఆత్మ పాతాళానికి పోయింది.
చదవండి అక్కడ. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, దరిద్రుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయట. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోయాను. ధనవంతుడు కూడా చనిపోయి, అక్కడ పారబుల్ అని చెప్పలేదు, ఎగ్జాంపుల్ అని చెప్పలేదు, ఒక ఉదాహరణ అని కూడా చెప్పబడలేదు. ప్రభు చెప్తున్నాడు, ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు, అలా పోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. మరి ఎక్కడికి పోయాడు వీడు? పాతి పెట్టబడ్డాకంటే బాడీ పాతి పెట్టారు. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఊరు తిరుగుతుందా? క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతుందా? గాలికి తిరుగుతుందా? రోడ్ల మీద వీధుల్లో తిరుగుతుందా? సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, విశాఖపట్నం, విజయవాడ అంతా కూడా బంధువుల ఇళ్ళకి వెళ్ళి తిరుగుతుందా? ఎవరినైనా పడుతుందా? చూద్దాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. బొందిని దేహాన్ని పాతిపెట్టారు. బరియల్ గ్రౌండ్ అంటే ఆ సమాధి స్థలానికి తీసుకెళ్ళి అతను పాతి పెట్టారు. మరి అతడు అంటున్నాడు, అరే చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినాడు, ఎలా బతుకున్నాడు? ఆత్మ. అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఈ చనిపోయినాడు ఎవరిని చూశాడంటే వీళ్ళ తాతగారు మంచి భక్తుడు అబ్రహాం, ఆయన చూడగలిగాడు. అప్పుడు పరదేశు భూమి కింద ఉండేది. ఓకే, అతని ఒడిలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తిని చూశాడు, ఎవరు? లాజర్ని. అప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నేను అసలు నీ కుమారుణ్ణి. ఆ లాజరేమో మన ఇంటి ముందు, మన గేటు ముందున్న దరిద్రుడు అడుక్కునేవాడు, వాడిని చేర్చుకున్నావు నీ ఒడిలో, నన్నింటి ఇక్కడ వదిలేసావంటే. అబ్రహాం అన్నాడు, బాబు, నీకు బ్రతికున్నప్పుడు, ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు నీకును లాజర్కు ఒకే విధంగా దేవుడు సమయం ఇచ్చాడు. నీవు నీ సమయం అంతా పాపాలు చేసుకోవడానికి, పాపాలు కట్టుకోవడానికి, అపవిత్రతకు, పాపం పైన పాపం చేసుకుంటూ వెళ్ళావు. ఇదిగో ఈ దరిద్రుడు భక్తి కలిగి జీవించాడు. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా, తినడానికి తిండి లేకపోయినా, పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని దూషించలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు, భక్తి కలిగి జీవించాడు. ఓకే, ఇప్పుడు అతడు ఇక్కడ సుఖం పొందుతున్నాడు. నువ్వు అక్కడ భూమి మీద ఉన్నప్పుడంతా సుఖంగా అనుభవించావుగా, ఇప్పుడు పాతాళంలో బాధపడుతున్నావు. సో పాతాళానికి వెళ్తే నేను ఆత్మలు తీర్పు కాలంలో మీరు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అంత్యములో ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో పాతాళమా నీలో ఉన్న ఆత్మలు బయటికి ఇవ్వమంటాడు దేవుడు. పాతాళంలో ఆత్మలన్నీ బయటకు వస్తాయి. భూమి నీలో చనిపోయిన, సముద్రమా ఎక్కడెక్కడ చనిపోయినా అక్కడ నుండి బయటికి రమ్మంటాడు. అన్ని ఆత్మలు బయటకు వస్తాయి. వచ్చిన ప్రతి ఆత్మకు ఒక అంతిమ తీర్పు ఉంటుంది. మరి అప్పుడు దాకా పాతాళంలో బాధపడ్డారు కదండి. మరి వాళ్ళని పిలిచి ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు మీరు అక్కడ బాధపడాల్సి వచ్చిందో, అదే మీ వీధిలో ఉన్న వ్యక్తి ఎలా ఇక్కడ పరలోక పట్టణం వెళ్లాల్సి వచ్చిందో వివరంగా వివరిస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మా యుద్ధకు ఎవరు రాలేదండి, సువార్త ఎవరు చెప్పలేదండి, మాకు చెప్పుంటే నమ్మి ఉండేవాళ్ళమండి అన్నప్పుడు, నీ వీధిలో ఇతను ఎలా నమ్మాడు? నీ బంధువుల్లో ఒక అతను, నీ రక్త సంబంధంలో ఈ స్త్రీ, ఈమె నమ్మగలిగిందే. ఈమె ఎలా నమ్మింది? అమ్మా చెప్పు, ఎలా నమ్మామంటే పలానా రోజు పలానా గడియకు పలానా వ్యక్తి వచ్చి మాకు సువార్త చెప్పాడు, కరపత్రులు ఇచ్చాడు, టీవీలో వాక్యం విన్నాం, యూట్యూబ్లో వాక్యం విన్నాం, అనేక చెత్త ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాని మధ్యలో ఇంకో ప్రోగ్రామ్ ఏదో ఉందని చూసాం, వాక్యం విని రక్షణ పొందాం. మరి ఆమె కూడా చూసింది, ఆమె హృదయం ఇవ్వల, ఇదంతా వేస్ట్ అనుకుంది, నాకు అక్కర్లేదు అనుకుంది, నాకు వద్దనుకున్నాడు, మందు కావాలనుకున్నాడు, తిరుగుడు కావాలనుకున్నాడు, పాపం కావాలనుకున్నాడు, పట్టి చూశాడు, వ్యర్థమైనవన్నీ కావాలని నీ దేహానికి, నీ ఆత్మను పాడు చేసేవన్నీ తెచ్చి నీ యొక్క గుండెల్లో పెట్టుకున్నావు. పనికి మాలినవన్నీ ఏరి వాటిని వెతికి తీసుకొచ్చి కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి మాటల ద్వారా తెచ్చుకున్నావు నీ ఆత్మలోకి. మరియు తెచ్చుకున్న పాపాలు వదిలించుకోవడానికి ఇదిగో వీళ్ళేమో యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి అవకాశం మీ అందరికీ ఇచ్చినా మీరు వద్దనుకున్నారు, వాళ్ళు కావాలనుకున్నారు. మీరు పాతాళంలో బాధపడ్డానికి కారణం ఇది, వీళ్ళు పరలోకం చేయడం గల కారణం ఇది. మీ కొరకు నేను ఇంత సిలువలో శ్రమపడి, రక్తం కాచి, ప్రాణం పెట్టి మీ యొద్దకు సువార్తను పంపించిన, శుభవార్తని, ఆ పాప పరిహారార్థం ఉచితంగానే ప్రభు ఇస్తున్నాడని తెలిసినా మీరు తిరస్కరించారు. మతం పేరుతోనో, కులం పేరుతోనో, ప్రాంతీయ పేరుతోనో రకరకాలుగా మాట్లాడుకుంటూ తిరస్కరించారు. కానీ ఒక లైట్ కావాలంటే ఏ ప్రాంతం వాడు కనిపెట్టినా లైట్ వాడుకున్నావు. ఫ్లైట్ ఎక్కాలంటే ఏ దేశం వాడు కనిపెట్టినా ఫ్లైట్ వాడేసుకున్నావు. అలాగనే ఇప్పుడు ఈరోజు మన వాడి గ్యాస్ స్టవ్ కావచ్చు, లైటు, ఫ్లైటు, ట్రైను, బస్సు, ఇవన్నీ కూడా వేరే దేశాల వాళ్ళు కనిపెట్టినా పర్వాలేదని వాడేసుకున్నాం. మరి మన దేశంలో కాకుండా ఇజ్రాయెల్ దేశంలో ప్రభు ప్రపంచం అంతటికి మానవ జాతి కొరకు రక్తం కార్చి, మిడిల్ ఈస్ట్ అంటాం,
ప్రపంచవ్యాప్తంగా భూగోళం అంతటికి మిడిల్ లాంటి, అది ఒక మధ్య సెంటర్ లాంటి ప్లేస్ అంట. అటువంటి ప్లేస్లో ప్రభు రక్తం కరిస్తే ఆ సువార్తను సర్వలోకానికి బూదిగంతముల వరకు పంపించాడు. అనేకులు అంగీకరించి రక్షణ పొందారు, మీరు వద్దనుకున్నారు. ఆ రోజు ఆ తీర్పు అలా ఉంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ పోస్ట్ అయ్యి మళ్ళీ పాతాళానికి బయలుదేరడమే. కారణాలు మాత్రం చెప్పబడతాయి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ అభిషేక్ గారు కడప నుండి ప్రశ్న అడుగుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల వాక్య ప్రకారం తండ్రి అయిన దేవుడు యేసయ్యని దేవా అని ఎందుకు పిలుస్తున్నారు అని ప్రశ్న అడుగుతున్నారండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్తూ ఉన్నాడు. 7వ వచనం 8వ వచనం మళ్ళా రిపీట్ చేసి చదవండి, మీకు అర్థం అవుతుంది. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. కంటిన్యూ. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. రైట్. 6వ వచనం కూడా తీసుకోండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని చెప్పుచున్నాడు. 5వ వచనం కూడా చదవండి. ఏలయనగా నువ్వు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆయన దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులకు అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. తర్వాత ఇవన్నీ చదివేస్తాం మనం. ఇప్పుడు 10వ వచనంలో కూడా వెళ్ళండి. మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు అనియు వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్తున్నాడు. అయితే అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గుర్చేయను ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణీయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ రక్షణీయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? 15వ వచనం లేదా దాని తర్వాత వచనం కూడా మీరు చదువుకోవచ్చు. హెబ్రీ పత్రికలో చెప్పబడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించే రాయబడినటువంటి. యేసు ప్రభువారి యొక్క ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు, చాలా వరకు అనేక మంది ఆయన ప్రవక్తగా మాట్లాడుతున్నారు. ప్రవక్తకు మించినవాడు. మళ్ళా అదే హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడికి మించినవాడు ఆయన. భూమి మీద ప్రభువుగా పిలువబడ్డాడు, ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు, కుమారుడుగా పిలువబడ్డాడు. ఇవంతా మానవాళిని రక్షణార్థమే ప్రభువుని దేవుడు చేశాడు. పాత నిబంధనలో శాసనములు ఇచ్చినవాడే, ఏ శాసనం అయితే ఇచ్చాడో మరణ శాసనమును నియమించిన వాడు. ఇలా చేస్తే ఇదిగో మరణ శాసనం అని చెప్పాడే, ఆ ఆజ్ఞలు అతిక్రమిస్తే మరణ శాసనం విధించమన్నాడే, మరణ శాసనం విధించిన వాడే మరణం పొందవాలని రాయబడింది. సో ఆ స్థానాన్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తను రిక్తునిగా భావించుకొని పరలోకాన్ని విడిచి దూతలుగా కూడా, ఒక దూతగా కూడా ఉండకుండా ఒక దేవుని స్వరూపిగా దేవుడై ఉండి కూడా తను రిక్తునిగా చేసుకుని భూలోకానికి నరునిగా రావడానికి ఇష్టపడ్డాడు. సో తండ్రి అయిన దేవుడు ఇచ్చిన శాసనములన్నీ కూడా మరణ శాసనాలు. ఆ మరణ శాసనం అంతటినీ మరణం పొందవలసినటువంటి స్థానాన్ని, మరణ శాసనం విధించిన వాడే మరణం పొందాల్సి ఉంది కనుక ఆ స్థానంలో ప్రభువే తీసుకొని ఆ స్థానమందు శిలువలో మరణించాడు. సో అక్కడ పిలువబడుతున్నాడు, దేవా అని పిలువబడుతున్నాడు.
సకల లోకములు ఆయనకు లోబడవలసిందే. ఫిలిప్పి 2వ అధ్యాయం 8-9 మీరు చదవండి. ఆయన ఎవరై ఉన్నాడు అంటే ఆయన తక్కువగా భావించే వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఆయన దేవునితో సమానుడై, ఆయన దేవుడు. ఆయన యేసుప్రభు ఎవరో ఒక ప్రవక్త, ఇప్పుడు అంటారు కదా ఇస్లామిక్ వాళ్ళు ఏమంటారంటే యేసుప్రభు ఓన్లీ అ ప్రాఫిట్, ఈజ్ నాట్ ఎ సన్ అంటారు, ఈజ్ నాట్ ఎ గాడ్ అంటారు. దే డోంట్ అక్సెప్ట్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ అ గాడ్ హిమ్సెల్ఫ్. హీ కేమ్, హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ రిజన్ ఫ్రమ్ ద డెత్, హీ వెంట్ అసెండెడ్ టు హెవెన్, హీ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. చదువుదాం ఫిలిప్పి 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆకారమందు ఎలా కనబడ్డాడంట? మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణశాసనం విధించింది తండ్రిని దేవుడైతే, ఆ మరణశాసనాన్ని విధించిన వాడే మరణం పొందాలంటే ఆ మరణం ఈయన పొందడానికి వచ్చాడు ప్రభు. ప్రభు అన్నాడు, నేను వెళ్తాను తండ్రి, మీరు కాదు, నేను వెళ్ళి మరణం పొందుతాను. చదవండి దాని తర్వాత 9వ కూడా. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకమందు ఎవరున్నారు? తండ్రి దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, శరాపులు, కెరూబులు, మరి ప్రధాన దూతలు, పెద్దలు, వీళ్ళందరూ ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో అంటే పాతాళ నరకంలో ఏడుస్తున్న ఆత్మలు, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును. 11వ ప్రతివాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. సో తండ్రైన దేవుడే ఆయన హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ బాబుని నాన్న ఇట్రా అని పిలిచారు? ఎప్పుడైనా తండ్రులు పిలుస్తుంటారా? పిలుస్తుంటారండి. కొడుకుని నాన్న అని ఎందుకు పిలుస్తారు? అసలు తండ్రిని బిడ్డ ఏం పిలుస్తాడు, కొడుకు ఏం పిలుస్తాడు? కొడుకు ఏమని పిలుస్తాడు? నాన్నని నాన్న అంటాడు కదా. అప్పుడప్పుడు తండ్రి తన కొడుకుని ఏమని పిలుస్తాడు? నాన్న ఇట్రా, నాన్న స్కూల్కి వెళ్ళలేదా అంటాడు. అంటే వెంటనే నాన్న అని పిలవగా నేను పిల్లోడైపోయి ఆయన తండ్రి అయిపోయాడా? లేదండి. మీరు అర్థం చేసుకోండి. నా కుమారుడు అండి, నాన్న ఇట్రా అని పిలిచి చూపిస్తారు. తండ్రిని ఏమని పిలుస్తాం? మీ నాన్నగారిని ఏమని పిలుస్తారు? అప్పుడు మీ నాన్న మరొక వ్యక్తికి పరిచయం చేస్తూ, ఇక్కడ మా బాబుని పిలుస్తున్నాను ఉండండి అని చెప్పి నాన్న ఇట్రా అని పిలిచాడు. ఇప్పుడు నాన్నెవరు? కుమారుడు. మరి కుమారుడిని నాన్న అని ఎందుకు పిలిచారు? గౌరవంతో. ఓకే, యేసు ప్రభు వారు చేసిన కార్యం సర్వసాధారణమైనది కాదండి, అసాధారణమైన కార్యం చేశాడు. మానవాళ్ళందరినీ, మానవుల ఆత్మలన్నీ తండ్రి అయిన దేవుని నుండి వచ్చినవే కదా. ఆ మట్టి రూపంలో మనిషిని చేసి ఆ రూపంలోనికి జీవాత్మ నోదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆయనలో నుండి వచ్చిన ఆత్మలే మనవి. మళ్ళీ ఈ ఆత్మలు తండ్రి యొద్దకు వెళ్ళాలని ప్రసంగి 12:7 చెప్తుంది. మన్నైనది మునుపటి వల్లే మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన వాని యొద్దకు వెళ్తుంది. ఆత్మ తనను అనుగ్రహించిన వాడెవరు? దేవుడే. అక్కడికి వెళ్ళాలంటే కడగబడాలి. కడగబడకుండా ఎవరు అక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధత మనకి ఎవరికీ లేదు. తండ్రి దేవునితో ఉన్న సమాన పరిశుద్ధత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన కొరకు బలి రక్తం కార్చడం ద్వారా ఆ సమాన పరిశుద్ధత మన ఆత్మలకు ఇవ్వడం ద్వారా మన ఆత్మలు తండ్రి యొద్దకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు తండ్రి దేవుడే ఉన్నట్టే, నాన్న నువ్వు ఎంత గొప్ప పని చేసావంటే నా ఆత్మలన్నీ, మానవుల్లో ఉన్న నా ఆత్మలన్నీ తిరిగి నా ఎద్దుకు రావడానికి యూ హ్యావ్ డన్ అ గ్రేట్ థింగ్ అని పిలిచాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈ హెబ్రీ పత్రిక అంతట్లో మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించగలరు. ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రాఫిట్, ఈజ్ నాట్ జస్ట్ ఎ సర్వెంట్, ఈజ్ నాట్ జస్ట్ ఎ ఏంజల్, ఈజ్ నాట్ జస్ట్ ప్రధాన యాజకుడు. హై ప్రీస్ట్ ఈజ్ నాట్ ఎ ఏంజల్, ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్, బట్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ చంద్రకుమార్ గారు కర్నూలు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, జ్ఞానం లేకనే నా జనులు నశించిపోతున్నారు అని ఉంది కదా అని ఎందుకు అంటున్నారు అని విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అదేవిధంగా
ఆదాములో ఉన్నది ఎవరి రక్తము అనే విధంగా కూడా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. జ్ఞానం లేకే చెడిపోతున్నారు కదండి, జ్ఞానం లేకే నశించుచున్నారని ఉంటుంది. చదవండి ఆ వచనాన్ని. జ్ఞానం లేకే నా ప్రజలు నశించుచున్నారు అంటే ఇప్పుడు తండ్రి దేవుని యొక్క జ్ఞానం, కుమారుడైన దేవుని యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము, బైబిల్ అంతట్లో జ్ఞానం ఉంటేనే రక్షణ పొందుతారు అలాగని లేదు. యేసుక్రీస్తు మీ స్వరక్షణను అంగీకరించి క్రీస్తు యేసు నా ప్రభు నా రక్షకుడని అంగీకరిస్తే మీ ఆత్మ రక్షణ కలుగుతుంది. బైబిల్ అంతా తెలిసినోడే పరలోకం వెళ్తాడని చెప్పలా. దోస్ హూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఈ విల్ గో టు హెవెన్ అని చెప్పాలి. అట్లయితే ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళే వెళ్తారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిన వాళ్ళందరూ వెళ్తారు, మనమంతా ఇక్కడ ఉంటాం. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా నీకు తెలియకపోయినా యేసుక్రీస్తు రక్షకుడని నీ కొరకు ప్రాణం పెట్టాడని, శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని నమ్మి నీ స్వరక్షణగా అంగీకరించినట్లయితే, ఎందరైతే ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదురో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఓకే, మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవం ఉంటే ప్రభుత్వం నడుస్తున్నప్పుడు పరలోక పట్టణం చేరుతారు. ఎంతోమంది బిడ్డలు బైబిల్ అంతా తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రభుని నమ్మారు, ప్రార్థించారు, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు నశించిపోతారు? వాళ్ళ ఆత్మలు ప్రభు ఎదుగుకి వెళ్తాయి. ఓకే, బైబిల్ తెలియకపోయినా బైబిల్ అంతా తెలిస్తేనే వెళ్తారు, అక్కడ ఏం లేదు. ఇది ఓవర్ యాక్షన్ చేసే మనవాళ్ళు కొంతమంది చెప్పే మాటలు ఇవి. వాక్యమైన క్రీస్తుని తెలుసుకుంటే చాలు, రక్షణ పొందుకుంటే చాలు. క్రీస్తు మార్గంలో జీవించండి. అందుకే ఒక నికోదేము వచ్చి అడుగుతాడు, అయ్యా నా ఆత్మ రక్షణ మన జ్ఞానం లేక నశించిపోదురనే మాట మనం చదవబోతున్న హోషేయ గ్రంథంలో ఉంటుంది 4:6. దానికంటే ముందుగా ఇక్కడ నేను చెప్తున్నాను మరి అడిగిన ప్రశ్నకి. దయచేసి వీళ్ళలో కొంతమంది బైబిల్లో ఉంటుంది జ్ఞానము ఉప్పొంగును. చాలామందికి మాకే జ్ఞానం ఉంది, ఇంకెవరికి తెలియదని చిటికేస్తూ, ఇంకెవరికి లేదు ఈ ప్రపంచంలో, ఏ క్రైస్తవునికి లేదు, మాకు మించినోడు లేడు, మాకు మించినోడు పుట్టడు పుట్టబోడు, ఈ ఓవర్ యాక్షన్ బోధలు ఇవన్నీ. పిల్లరా, జ్ఞానం ఉప్పొంగ చేస్తుందట, కానీ బైబిల్ చెప్తుంది భక్తి కలిగి జీవించమన్నాడు, ప్రేమ కలిగి జీవించమన్నాడు. దేవుని ప్రేమతో ఆత్మలు రక్షించండి. ప్రేమ ప్రార్థన చేయిస్తుంది ఇతరుల ఆత్మ రక్షణార్థమై. ప్రేమ యేసుప్రభు వారు సిలువలో అగపే ప్రేమ చూపించారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జ్ఞానం అన్నప్పుడు యేసుక్రీస్తును కలిగి సర్వ బుద్ధి జ్ఞానంలో ఆయన యుద్ధ గుప్తంలో ఉన్నాయని రాయబడింది. చూడండి హోషేయ గ్రంథము, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. ఇది దేవుని గురించిన జ్ఞానం, అది లేక నశించిపోతున్నారు. ఈ రోజుల్లో అందరికీ బట్టల బ్రాండ్లు తెలుసు, ఈ బ్రాండ్ అండి, ఆ బ్రాండ్ అండి, ఈ బ్యాగులు బ్రాండ్లు తెలుసు, ఈ బ్యాగు ఆ పలానా బ్రాండ్ అండి అని. కార్లు ఏ బ్రాండో లేకపోతే ఏ కంపెనీకి సంబంధించిన అన్నీ తెలుసు. మొబైల్ ఫోన్స్ శాంసంగా, ఐఫోనా, ఇంకెన్నో ఉన్నాయిగా. కానీ నీ ఆత్మ రక్షించేది ఏంటో తెలుసుకోవేంటి? నీ ఆత్మ నశించిపోయి ఈరోజు మరణం వస్తే నీ సెల్ ఫోన్ రక్షిస్తుందా, నీ కారు రక్షిస్తుందా, నీ భవనం రక్షిస్తుందా, నీకున్న పేరు ప్రఖ్యాతులు రక్షిస్తాయా, నీకు తెలిసిన బంధుమిత్రులు వచ్చి రక్షిస్తాయి? ఎవరిని ఆత్మను మోక్షానికి చేరుస్తారు? అది తెలుసుకొని ఉండడం మంచిది. అది తెలియకుండా అన్నీ కలిగి ఉన్నావు, పుట్టుక్కుని పోయావు, నీ ఆత్మ నశించిపోయినట్టేగా. జ్ఞానం లేకే నా ప్రజలు నశించిపోతున్నా అన్నాడు. తెలుసుకోండి, రక్షకుడిని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మరో క్వశ్చన్ కూడా అడిగారు. ఆదాములో ఉన్నది ఎవరి రక్తం అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఆదాములో ఉన్నది ఎవరి రక్తం? దేవుడు కలుగు చేశాడు నాన్న. ఆదాముని దేవుడే కలుగు చేశాడు. మట్టి నుండి, నేల మట్టి నుండి మనిషిని కలుగు చేశాడు. పవిత్రుడుగానే చేశాడు. దేవుడు పవిత్రుడు కదా, పరిశుద్ధుడుగానే చేశాడు. ఎవరిని? ఆదాముని. ఆదామునికి దేవుడు కలుగు చేసిన తర్వాత చూడండి, సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఆయన సృష్టించినప్పుడు మంచిది 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 అన్నాడు. దీనిలో కొంతమంది మరి అంత సమస్తం మంచిగా దేవుడు కలుగు చేసినప్పుడు చెడు ఎలా వచ్చిందండి, చెడు ఎలా వచ్చిందండి అంటారు. ముళ్ళ చెట్లు ఎలా వచ్చాయని. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం తర్వాత వచ్చాయి. అంటే నరుడు ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషిని ఒక అవిధేయత, డిసొబీడియన్స్ ఆఫ్ యాడమ్ బ్రాట్ ఆల్ దీస్ కర్సెస్. ఆ తర్వాత గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తాయని చెప్పాడు దేవుడు. అంతకుముందు అంతా కూడా నీట్గా ఉండేది, ఏ ఇబ్బందులు లేకుండా, శాపము లేకుండా. మనుషుడు అవిధేయుడు అంటే దేవునికి అవిధేయుడు కాకముందు దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు. సూటిగా దేవునితో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతుండేవాడు. ప్రతి చల్లపూట వేళ దేవుడైన ప్రభు యెహోవా దేవుడు సృష్టికర్త ఆదాముతో మాట్లాడుచుండనుంది. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ప్రతి దినము చల్లపూట వేళ, మేబీ ఈవినింగ్,
ఉదయకాలం చల్లగా ఉంటుంది, సాయంకాలం చల్లగా ఉంటుంది. ఆయన మాట్లాడేవాడంట, చల్లపూటను ఆదామును అతని భార్యతో తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను అతను దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అడిగాడు దేవుడు. ఎందుకు దాక్కున్నావు అంటే నాకు భయం వేసింది అన్నాడు. ఎందుకు భయం వచ్చింది అంటే నేను పాపం చేసావా అన్నాడు. అవిధేయత, వద్దని చెట్టు ఫలం తిన్నాడు. ఎస్, ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయుడయ్యాడో పాపం చేసినప్పుడు భయం వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, పాపం చేసినప్పుడు భయపడతాడు. పాపం చేయకముందు ధైర్యంగా ఉంటారు, పాపం చేస్తే భయం ఉంటుంది, ఒక విధమైన భయం. పాపం మనిషిని పరిగెత్తేలా చేస్తుంది, దేవుని యుద్ధ నుండి పారిపోయేలా చేస్తుంది. చెట్ల మధ్యలో అక్కడెక్కడ దాక్కోవడానికి పరిగెత్తాడు. పాపం ఎంటర్ అయింది ఆయన రక్తంలోకి. అందుకే ఆఖరి ఆదాముగా లాస్ట్ ఆదాముగా యేసు ప్రభువారు వచ్చి, మొదటి ఆదాము మనందరికీ ఏం పంచాడు? పాపాన్ని, శాపాన్ని పంచితే ఆఖరి ఆదామని యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీదే జీవించి మనలాగే బ్రతికి ఏ పాపం లేకుండా జీవించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకు పంచి పరలోక పట్టణానికి తీసుకెళ్తున్నాడు. మొదటి ఆదాము కింద ఉన్న వాళ్ళ మానవులందరూ కూడా పాపం చేత పాతాళానికి వెళ్తుంటే రెండవ ఆఖరి ఆదాముగా యేసు ప్రభు వచ్చి రక్తం కాచడం ద్వారా పరలోకానికి తీసుకెళ్తున్నాడు. మరి ఆ రెండవ ఆదాముగా ఉన్నట్టు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. ఆదాము యొక్క రక్తమేం పాప రక్తమే కాదండి, తండ్రిని దేవుడు కలుగు చేశాడు, మంచి రక్తమే. కానీ మనోడు పాపం చేశాక మురికి రక్తం అయింది. ఆదికాండం ప్రసంగి 7:29 నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తుంటే ఎదిగిన తర్వాత ప్రజలు తంత్రాలు కలుగు చేసుకుంటున్నారట. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. నేను ఇప్పుడు ఆశీర్వాదంతో ముగిస్తాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైనటువంటి మీకును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరికీ, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, ఈ ఉదయకాల నూతనంగా పాల్గొన్న వారికి, మిషనరీ కుటుంబాలకు, ప్రతిదినము నూతనంగా పాల్గొంటున్న వారికి, మానక పాల్గొంటున్న మీకు, మీ కుటుంబాలకు సదా తోడి నడిపించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురు గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించును గాక. ప్రభు నేర్పిన ప్రార్థన